నమ్మిన వారికి అండగా నిలిచే నైజం, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం, ప్రజాసేవ కోసం మీరు పడే తపన మాకు స్ఫూర్తి మంత్రం. మా అందరికీ రాజకీయ మార్గదర్శి, మమ్మల్ని ముందుండి నడిపించే మా రాజన్న బిడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ కొండూరు అనిల్ బాబు, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అరుణమ్మతో పాటు మహిళామణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు గొడుగులు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలన్నదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని అన్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తిగా ప్రతి ఊరు, ప్రతి వాడ తమ ఇంటి బిడ్డ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి విధంగానే జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఈ వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరి హృదయాల్లో అతి కొద్ది కాలంలోనే సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని రాష్ట్ర రాజకీయాల్లోనే ఈరోజు విలువలు, విశ్వసనీయతతో కూడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తిగా ప్రజలకు సంబంధించి అనేక సంస్కరణలు, అనేక పాలసీ డెసిషన్స్, అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి వాడిగా కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా వీటిని లెక్క చేయకుండా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విధంలో కానీ, అదేవిధంగా ప్రజలకు సంబంధించి కోవిడ్ సోకినప్పుడు నివారించడానికి తీసుకున్నటువంటి చర్యలు కానీ, విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో కానీ ఎవరు కూడా ఊహించినటువంటి రీతిలో ఆయన హయాంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. స్కూళ్లకు సంబంధించి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎన్నో స్కూళ్ళకి ఈరోజు వాటికి సంబంధించినటువంటి రూపురేఖలు మార్చడం కానీ, సచివాలయాలు తీసుకురావడం కానీ, ఆరోగ్యానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన హయాంలో నెరవేర్చడం జరిగింది. దానికని ప్రజలందరూ కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయినటువంటి ఆయన గురించి ఈరోజు మరలా ఆ పాలన రావాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో నిండు నూరేళ్లు జగనన్న వర్ధిల్లాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. నువ్వున్నావన్న ధైర్యం కార్యకర్తలకు ఊపిరిపోస్తుంది. నువ్వున్నావన్న నమ్మకం పార్టీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. రాజన్న రాజ్యం రథసారథివై మునుముందుకు సాగాలని, ప్రజాక్షేత్రంలో దళపతివై మరోసారి విజయఢంకా మోగించాలని, నాయకుడివై, అధినాయకుడివై భావితరాలకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.